హీరో వర్సెస్ హీరోయిన్ సిల్వర్ స్క్రీన్ పై కాదు గ్రౌండ్ లో. ఎస్, ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ గురించే ఇది. కాసేపట్లో హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది. అదేంటంటే హీరో వెంకటేష్, హీరోయిన్ ప్రీతి జింటా కలిసి ఒకప్పుడు ప్రేమంటే ఇదేరా సినిమా తీశారు. కానీ ఇప్పుడు వేరువేరుగా పోటీ పడుతున్నారు. వెంకటేష్ హోమ్ టీమ్ ఎస్ఆర్హెచ్ అభిమాని, సన్ రైజర్స్ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు. అటు పంజాబ్ జట్టు ప్రీతి జింటా ఓన్ టీం తన జట్టే గెలవాలని ఆమె సహజంగానే కోరుకుంటారు. ఈసారి థర్డ్ వన్లో ప్రత్యేకంగా పూజలు కూడా చేశారామె. లాస్ట్ సీజన్లో రన్నరప్గా నిలిచి భారీ అంచనాలతో సీజన్ను ప్రారంభించిన హైదరాబాద్ మొదటి మ్యాచ్లో భారీ విజయాన్ని అందుకుంది. తర్వాత జరిగిన 5 మ్యాచ్ల్లోనూ వరుస ఓటములతో డీలా పడింది. హోమ్ గ్రౌండ్లో జరగనున్న మ్యాచ్లో తిరిగి పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో దూకుడు మీదున్న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ను పడగొట్టి పాయింట్స్ టేబుల్లో మరింత పైకి వెళ్లాలని కసి మీద ఉంది. వరుసగా విఫలమవుతున్న ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్లో హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ ఇవాల్టి మ్యాచ్లో రాణిస్తేనే హైదరాబాద్కు గెలిచే అవకాశాలు ఉంటాయి. పవర్ ప్లే ముగిసే వరకు టాప్ ఆర్డర్ వికెట్లు కాపాడుకుంటే మాత్రం భారీ స్కోర్ సాధించడం ఖాయం. మరోవైపు బౌలింగ్లో అనుకున్నంతగా రాణించలేకపోతున్న సిమర్జిత్ను ఇవాల్టి మ్యాచ్కు పక్కన పెట్టి రాహుల్ చాహర్ను తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రానా, ప్రెసెంట్ ఉప్పల్ స్టేడియం వద్ద ఎలా ఉంది? ఆడియన్స్ వచ్చేసారా? సో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఎట్లయినా గెలవాలనేసి కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకుంటుంది. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో వచ్చారు. ఎందుకంటే ఎన్ని వరుస ఓటములు ఎదురైనా కూడా ఫ్యాన్స్లో ఆ జోష్ మాత్రం తగ్గట్లేదు. చూడొచ్చు, ఫ్యామిలీస్తో పాటు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ ఒక చిన్నారిని చూడొచ్చు మనం. ఈ స్టార్ వేస్ ఎస్ఆర్హెచ్ బెస్ట్ అంటూ కూడా తన అభిమానాన్ని తను చాటుకుంటున్నాడు. నీ పేరేం పెడుతున్నాడా? అభిరామ్. అభిరామ్, ఏంటి ఎస్ఆర్హెచ్ అంటే ఎందుకంత ఇష్టము? ఏ ప్లేయర్ అంటే నీకు బాగా ఇష్టం? అభిషేక్ శర్మ. అవునా? తర్వాత ట్రావిస్ హెడ్. అవునా? నీ పేరేం పేరు? అక్షయ్. అక్షయ్, ప్లేయర్ అడగండి. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మనా? తర్వాత ఇంకో ప్లేయర్ ఎవరు? బ్యాట్ కమింగ్స్. ప్యాట్ కమిన్స్ అంటే బాగా ఇష్టమా? అరే, మళ్ళీ అన్ని మ్యాచ్లు ఓడిపోతున్నాం కదా, మళ్ళీ నువ్వు వచ్చినావు గెలుస్తుందా ఇవాళ? ఈసారైనా గెలుస్తుందా? ఏంటంటే పిల్లలతో ఫ్యామిలీతో రావడం ఇట్లా అనిపించింది. ఎందుకంటే వరుస ఓటములు ఉన్నా కూడా క్రికెట్కి గెలుపోటములు పెద్దగా ఉంటాయి, కానీ ఆ క్రేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. పైగా ఉప్పల్లో మ్యాచ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్? మెయిన్గా మా పిల్లలను సంతోషపరచడం కోసం తీసుకొని వచ్చాము. ఎస్ఆర్హెచ్ కానీ ఈసారన్నా విన్ కావాలని మేము ఆశిస్తున్నాము. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్ వీళ్ళు మంచిగా బ్యాటింగ్ చేస్తే గ్యారంటీగా గెలిచే హోప్స్ ఉన్నాయి మనకు. బౌలింగ్లో మహమ్మద్ షమి మంచిగా స్పెల్ వేస్తే ఈసారైనా సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో విజేతగా నిలిస్తే మా అభిమానులందరికీ ఆనందంగా ఉంటుంది. సో ఇజ్ ద మ్యాచ్. आप कहाँ से आया? नागपुर महाराष्ट्र. महाराष्ट्र से आया? వీళ్ళు చూడండి మహారాష్ట్ర నుంచి వచ్చారట. अच्छा, कौन सा टीम गेम देखने का आया था? हम हैदराबाद देखने आए और हम सालों से आते हैं और हैदराबाद को जिता के जाते हैं. अच्छा, हम नागपुर से आते हैं. जी, आज पंजाब के साथ खेल रहे हैं, कैसा था? पंजाब के साथ पंजाब भी हारना ही है ना. हैदराबाद जिताने आए तो हम हरा के ही जाएंगे पंजाब को भी. फेवरेट प्लेयर कौन है? हमारा फेवरेट प्लेयर अभिषेक शर्मा, ट्रेविस हेड, पैट कमिंस और सबसे फेवरेट है हमारी वो काव्या मरन जी, हमारी जो हैदराबाद की ऑनर है. बेस्ट कर काव्या मरन का फैंस है आप लोग पूरा? जी सर, जी सर. రండి రండి. ఏంటి ఇవాళ ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? ఎందుకంటే ఇప్పటికే మంచి కసి మీద ఉన్నారు కదా. హైదరాబాద్ బిర్యానీ తినేస్తారు అందరు హైదరాబాద్ వాళ్ళంతా. కొడితే బాల్ ఉప్పల కొడితే తుప్పల పడుతుంది. ఈరోజు ఉప్పల కొడితే బాలు ట్రావిస్ హెడ్ కొడితే తుప్పల పడుతుంది. ఇక్కడ వచ్చి గుడ్డు పెట్టుకోండి. ఈరోజు ప్రతి మ్యాచ్కి ఎలా అంటున్నారు, వాళ్ళే వాడు కొట్టట్లేదు. ప్రతి మ్యాచ్ కొట్టాలంటే మనం లైఫ్లో ప్రతిసారి సక్సెస్ కావాలంటే కాము. ఒకరోజు డౌన్ ఫాల్ అయ్యి ఒకటే రోజు మీరు కావచ్చు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ బిర్యానీ తినేస్తారు, ప్యారడైజ్ బిర్యానీ తినేస్తారు. ఒక రేంజ్లో ఉంటుంది మ్యాచ్ మాత్రం. ట్రావిస్ హెడ్ ఒక్కడే కొడతాడా, ఇంకెవరైనా కొడతారా? తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడొచ్చు. ఎందుకంటే మన పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చాడు, మంచి దీవెనలు తీసుకున్నాడు అమ్మవారి. కాబట్టి ఈరోజు కంపల్సరీ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆడతాడు.
వరుసగా ఓడిపోతున్నారు కదా, పిచ్చికి కూడా పూజలు చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఎట్లా చూస్తారు ఇవాళ ఖచ్చితంగా రైట్. అనుకూలిస్తుందా? లేదు, హైదరాబాద్లోనే పిచ్చుకు పూజ లేదు. ప్రతి ఐపీఎల్లో ప్రతి స్టేడియం కూడా పిచ్చులు ఎవరైనా గ్రౌండ్స్ పైన పూజలు చేస్తారు. అలాగే హైదరాబాద్లో కూడా పిచ్చులకు పూజ చేశారు. సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోన హైదరాబాదు ఘన విజయం సాధిస్తారని కూడా అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. చూడాలి మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.